పాటు అక్కడ ఉన్నటువంటి స్థానికటువంటి నాయకులు అంటే వివేక్ ప్రదర్ అంశాలతో పాటు ఇటీవల డిసిసి అధ్యక్షుడు ఎన్నికైనటువంటి రఘునాథ్ రెడ్డి కూడా తమను చాలా చిన్న చూపారండి. సిపిఐకి అంత సీన్ లేదు, ఆ టికెట్లు ఇచ్చుడే ఎక్కువ, మీకు ఇది ఇచ్చుడే ఎక్కువ అనేటువంటి స్పష్టమైనటువంటి మాటలను మమ్మల్ని చాలా చిన్న చూపుతోటి రఘునాథ్ రెడ్డి చూసి మాట్లాడాడు. కాబట్టి అంత చిన్న చూపు చూస్తున్నటువంటి మాకు మీతో పొత్తు అవసరం లేదని బీఆర్ఎస్ తోటి సడన్ గా యూటర్న్ తీసుకొని అక్కడ బీఆర్ఎస్ తోటి పొత్తు పెట్టుకోవడం జరిగింది. వాళ్ళు అక్కడ 10 సీట్లలో అక్కడ సిపిఐ పార్టీ పోటీ చేస్తుంది, 14 సీట్లలో అక్కడ బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తుంది. సో దానికి చైర్మన్ కు వైస్ చైర్మన్ కూడా ఆల్రెడీ అడ్జస్ట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన వారికి చైర్మన్ ఇవ్వడము, అటు సిపిఐ నుంచి గెలిచిన వారికి వైస్ చైర్మన్ కూడా ఇవ్వదామని ఒప్పందం అయితే అక్కడ జరిగినటువంటి నేపథ్యంలో ఈసారి ఊహించని పరిణామం అయితే వారు ఎదుర్కొంది. కేతన్పల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ గెలవడం అనేది కూడా చాలా కష్టంగా కనిపిస్తుంది భరత్ మనకి. ఎందుకంటే కొంతమంది లీడర్లు కూడా టికెట్ ఆశించిన వాళ్ళు కూడా టికెట్ ఇవ్వని పరిస్థితి ఉంది. సో అక్కడ బంగి శివకిరణ్ అనేటువంటి సీనియర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ ఉంటారు. మొన్నటి ఎన్నికల్లో వివేక్ వెంకటస్వామి గెలుపు కోసం చాలా కష్టపడ్డటువంటి వ్యక్తి, అతను కూడా టికెట్ ఇవ్వడం లేదు, టికెట్ నిరాకరించడం జరిగింది. సో కొంతమందికి కూడా టికెట్లు ఇవ్వకుంటే మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలోనే కూడా అక్కడ గొడవ కూడా చేయడం జరిగింది. సో వివేక్ వెంకటస్వామి గెలుపు కోసము, కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసము కృషి చేసిన మాకు టికెట్లు ఇవ్వడం లేదు. ఎందుకంటే వాస్తవానికి స్థానిక సంస్థ ఎన్నికలు వచ్చేసరికి కేతన్పల్లి మున్సిపాలిటీ ఎన్నికలు గ్రామ పంచాయతీ ఎలక్షన్ అధికారం లేదు. గత 15 సంవత్సరాలుగా చెన్నూరు నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ హవానే కొనసాగుతూ వచ్చింది. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలు మా మున్సిపాలిటీ కాబట్టి సో 15 ఏళ్ల నుంచి 16 ఏళ్ల నుంచి మున్సిపల్ ఎన్నికల కోసం కన్సిడర్ అవుదామని, ఆప్షన్ మెంబర్ అవుదామని, ఏదో ఒక అవుదామని ఎదురు చూసినటువంటి మాకు టికెట్ ఇవ్వకుండా సడన్ గా పార్టీలోకి జాయిన్ అయిన వాళ్ళని కొత్తగా వచ్చినటువంటి లీడర్లకు మీరు ఎలా ఇస్తారనేటువంటి కొన్ని సీనియర్లు బాగా అసంతృప్తిని రేకెత్తించింది. వాళ్ళు కూడా టికెట్ ఇచ్చిన వాళ్ళకు కూడా సపోర్ట్ చేయకుండా ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడగొట్టడానికి ప్రయత్నించినట్టుగా కూడా కేతన్పల్లిలో జరిగింది. కాబట్టి సో అది చాలా టఫ్ గా కనిపిస్తుంది. కేతన్పల్లి మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం మీద చాలా కష్టంగానే కనిపిస్తుంది భరత్. మంత్రి వివేక్ వెంకటస్వామి 100% బీఆర్ఎస్ సిపిఐ ఈ రెండు కలయికతోటి అక్కడ కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. మరి గెలిచిన తర్వాత సిపిఐ మళ్ళీ కాంగ్రెస్ వైపు వస్తే ఎట్టి పరిస్థితుల్లో పోయే అవకాశం లేనట్టుగానే లీడర్లు చెప్పడం. ఎందుకంటే వాళ్ళు సిపిఐ వాళ్ళు పార్టీ మారడం అనేది కూడా అసలు జరగని విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో లేదు. ఎందుకంటే ఉన్న అభ్యర్థులందరూ కూడా వాళ్ళు ఒకే మాట తీసుకోవడం జరిగింది, పార్టీ మారమని చెప్పడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సీనియర్ లీడర్ సీతారామయ్యతో పాటు మిగతా ఎవరు కూడా గతంలో ఆ పరిస్థితి అయితే ఎప్పుడు జరగలేదు. అడిగినప్పటికీ కూడా వాళ్ళు మద్దతు ఇవ్వకుండానే ఊరుకునేటువంటి పరిస్థితి అయితే జరిగింది. పార్టీ అయితే మారలేదు, మద్దతు కూడా ఇవ్వడం జరిగింది సడన్ గా. సో మీరు అన్నట్టు క్వశ్చన్ ప్రకారం కూడా ఒకవేళ కనుక ఆ పరిస్థితి అయితే మనకైతే కనిపించలేదు. పార్టీ మారకపోవచ్చు కానీ మద్దతు కూడా ఇచ్చే అవకాశం అయితే కనిపించలేదు. ఎందుకంటే వాళ్ళు చాలా ఆవేశంతో కోపంతో ఉన్నారు. ఎందుకంటే చెన్నూరులో కానీ, ఇటు రామకృష్ణపూర్లో కానీ, బందమర్లో కానీ, కోల్డ్గోట్ ఏరియాలో కానీ సో ఎందుకంటే అప్పటి వరకు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అనుబంధ యూనియన్ పైన కానీ కాంగ్రెస్ పార్టీగా నెగటివ్ ఉన్నటువంటి కార్మికులందరినీ కూడా ఏకం చేసి వివేక్ వెంకటస్వామి గెలుపు కోసము విత్ ఇన్ ద టైమ్ లో వచ్చేస్తే సో తమని కింద చూపు చూడము, తమను పరిణలోకి కూడా తీసుకోకపోవడం ఏంటి అనేది సీతారామయ్య చాలా ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. ఎందుకంటే సీతారామయ్యకు కాకా వెంకటస్వామి నుంచి కూడా సంబంధం ఉంది, వివేక్ వెంకటస్వామి కూడా చాలా సన్నిహిత సంబంధం ఉంది. సో ఎప్పుడు ఎలాంటి ఇష్యూస్ వచ్చినా సరే పార్టీ పరంగానే మాట్లాడు తప్ప ఎప్పుడు వివేక్ ని కూడా తను టార్గెట్ చేసుకుని మాట్లాడిన సిచ్యువేషన్ లేదు. అలాంటి సీతారామయ్య వాసిరెడ్డి సీతారామయ్యని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం అంతా చూసుకుంటే ఒకవేళ పోస్ట్ పోల్ సినారియాలో వస్తే బీఆర్ఎస్ తోనే వెళ్తుంది అక్కడ లోకల్ సిపిఐ 100% కేతన్పల్లి మున్సిపాలిటీ సంబంధించి ఎన్ని సిపిఐ ఎన్ని పోటీ చేస్తుంది, బీఆర్ఎస్ ఎన్ని పోటీ చేస్తుంది అక్కడ? సిపిఐ అక్కడ 10 సీట్లలో పోటీ చేస్తుంది, బీఆర్ఎస్ 14 పోటీ చేస్తుంది. ఓకే. సో అంటే బాల్క సుమన్ ఒక విధంగా సిపిఐతో కలిసి చక్రం తిప్పారు అక్కడ. 100% బాల్క సుమన్ ఏకైక లక్ష్యము కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీని కైవసం చేసుకోవద్దు. కేతన్పల్లి మున్సిపాలిటీని కానీ, చెన్నూరు మున్సిపాలిటీని కానీ. సో తను ఒక రకంగా అంటే పర్సనల్ డిస్కషన్ లో చెప్పినట్టు తెలంగాణ ఉద్యమం కోసం అవసరమైతే నేను గుంగలి పురుగునైతే ముద్దాడుతాను, నేను కేసీఆర్ అయితే ఈ విధంగా అన్నాడు. అదే మాటలు కూడా తను చెప్పడం జరిగింది అక్కడ. ఎందుకంటే వివేక్ ను ఓడగొట్టాలి,
కాంగ్రెస్ పార్టీని ఇక్కడ చైర్మన్ గా చేయదు, కాంగ్రెస్ పార్టీకి మున్సిపాలిటీలు అప్పయ్యప్పదు. సో అందుకోసము సిపిఐ తో పాటు ఇంకా ఎవరు కలిసి వచ్చినా సరే నేను పోతా అనేటువంటి విధానాన్ని తీసుకోవడం జరిగింది. ప్రత్యేకంగా కూడా టికెట్ల ఎంపికల్లో కూడా చాలా మంది తన సన్నిహితుల్లో కూడా బాలకృష్ణ టికెట్ ఇవ్వలేకపోయాడు. తన కోసం జైలు పాలైన వారికి, తన కోసం ఫస్ట్ నుంచి తన ఎంబడి ఉన్న వాళ్ళకి కూడా బాలకృష్ణ టికెట్ అడ్జస్ట్మెంట్ ఇవ్వలేకపోవడం జరిగింది. ఎందుకు అంటే మనందరం మన ఏకైక లక్ష్యము బీఆర్ఎస్ పార్టీ అధికారులకి రావడము. బీఆర్ఎస్ పార్టీ అధికారులకి వచ్చిందంటే ఒకవేళ ఈ మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం తీసుకుందంటే ఏదో రకంగా కూడా అధికారం ఉన్నావు కాబట్టి మీకు ఏదో రకంగా నేను న్యాయం చేయగలుగుతా, మనం అధికారం ఉన్నట్టు అవుతుంది కాబట్టి మీరు దయచేసి ఓపిక పట్టండి, వేరే పార్టీలకు వెళ్ళొద్దు, పార్టీలు చేంజ్ కావద్దు, సమయాన్ని పట్టడానికి చాలా మంది రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ పొత్తులో భాగంగా రిక్వెస్ట్ చేసి చాలా మంది నోపిక ఉంచి చేయడం జరిగింది కాబట్టి సో అంతా ఇన్సల్ట్ అంటే బాలకృష్ణ స్టార్ట్ తీసుకోవడం జరిగింది. సో అదే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చాలా లైట్ గా తీసుకున్నటువంటి బాలకృష్ణ అది చెన్నూరు మున్సిపాలిటీ అయినా ఇటు కేతన్పేట మున్సిపాలిటీ అయినా రెండు మున్సిపాలిటీలలో సీరియస్ గా బీఆర్ఎస్ పార్టీనే బాగా వేయాలని చాలా క్రియాశీలకంగా వ్యవహరించడం జరిగింది. అందులో భాగంగా చెన్నూరుకు సంబంధించినటువంటి కానీ రామకృష్ణకు సంబంధించిన మన హరీష్ రావుతో కూడా అక్కడ బహిరంగ సభ కూడా పెట్టించడం జరిగింది. చెన్నూరులో కూడా కొంతమందికి టికెట్ల విషయంలో అన్యాయం కూడా చేశారని తాను ఇంటర్నల్ చెప్పారు, వారు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే అధికార పార్టీ అధికారం ఉంది, డబ్బు హవాను కూడా అక్కడ కొనసాగుతుంది కాబట్టి డబ్బు కూడా ప్రభావం చూపిస్తుంది కాబట్టి డబ్బులు పెట్టుకునే క్యాండిడేట్ కంపల్సరీ మనకు ఉండాలనే ఉద్దేశంతో కొన్ని చోట్ల తప్పదు పరిస్థితులలో కూడా తన కోసం పార్టీ కోసం పనిచేసి జైలు పాలైన వారికి కూడా టికెట్లు ఇవ్వకుండా వేరే వ్యక్తి బదులు చెన్నూరు మున్సిపాలిటీ కూడా జరిగింది. ఓకే, సో చెన్నూరు మున్సిపాలిటీ ఎట్లా ఉంది? కేతన్పల్లి ఓకే, మీరు అడ్వాంటేజ్ టువర్డ్స్ బీఆర్ఎస్ సిపిఐ అలయన్స్ అంటున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఈక్వేషన్స్ చూసుకుంటే చెన్నూరు మున్సిపాలిటీకి వచ్చేసి మరొక మేజర్ ఏదైతే మూల రాజిరెడ్డి, అతను గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. మూల రాజిరెడ్డి చెన్నూరులో క్రియాశీలంగా ఉన్నటువంటి స్థానిక నేత. చెన్నూరు మండలం అలా కొట్టపల్లి భీమారం ఈ మూడు మండలాలు కూడా గట్టి పట్టున్న నేత. సో మూల రాజిరెడ్డి కూడా మన మున్సిపల్ ఎలక్షన్స్ ముందు వివేకుడు వీడి కాంగ్రెస్ పార్టీని వీయడం కంటే కూడా వివేకుడు వీడి తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ లో పార్టీని జాయిన్ కావడం జరిగింది. సో స్థానికంగా తనకు చాలా పట్టు ఉంటుంది కాబట్టి మూల రాజిరెడ్డి కూడా టికెట్ల విషయంలో అభ్యర్థుల ఎంపికల్లో కూడా చాలా ఎక్కడ కూడా కాంట్రవర్సీ కాకుండా కూడా ఎంపిక చేయడం జరిగింది. తను కూడా బీఆర్ఎస్ పార్టీ కలిసి వచ్చిన అంశం కూడా ఉంది. కొంతమంది లీడర్లు అసంతృప్తితో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మీద. సో అసంతృప్తి కనుక ఈసారి పూర్తిగా బయటపడితే, కాంగ్రెస్ లీడర్లలో ఉన్నటువంటి అసంతృప్తి కనుక బయటపడితే చెన్నూరు మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం కాస్త కష్టంగా అని చెప్పవచ్చు. లేదు మాకు వివేక్ అండగా ఉన్నారు, మంత్రి మాకు అండగా ఉన్నారు, మంత్రి ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి అనేటువంటి ఆలోచన కనుక లీడర్లో కానీ ప్రజల్లో కానీ ఉంటే మాత్రము చెన్నూరు మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ హస్తగతం తీసుకునే అవకాశం ఉంది. ఓవరాల్ గా ఎడ్జ్ పరంగా చూస్తే మాత్రం చెన్నూరు మున్సిపాలిటీ కాంగ్రెస్ కే వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. సో చెన్నూరు కాంగ్రెస్ ఎడ్జ్ ఉంది, కేతన్పల్లి వచ్చేసి బీఆర్ఎస్ సిపిఐ అలయన్స్ కుంది. బీఆర్ఎస్ సిపిఐ అలయన్స్ కుంది చెన్నూరు. ఓకే ఓకే. సో ఇదేమంటే మంత్రి వివేక్ వెంకటస్వామికి అయితే ఈ మున్సిపల్ ఎలక్షన్లు అయితే కాస్త చెమటాలు అయితే పట్టిస్తున్నాయని చెప్పవచ్చు. ఎక్కడ కూడా తన హోప్గా మాట్లాడడం లేదు. ఏం జరుగుతుంది అనేటువంటి బుజ్జగింపుల పర్వం మాత్రమే ఇంకా అతనికి కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఓకే ఓకే. సో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మిగతా నిర్మల్ బీజేపీ చాలా మన పంచాయతీ ఎన్నికల్లో కూడా చాలా గట్టిగా ఎఫెక్ట్ చూపించింది భారతీయ జనతా పార్టీ మహేశ్వర్ రెడ్డి. సో ఎట్లా ఉంది నిర్మల్లో పోటీ? లాస్ట్ టైం కాంగ్రెస్ థర్డ్ పొజిషన్ వచ్చింది నిర్మల్లో కూడా. బట్ ఇంద్రకరణ్ రెడ్డి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ, బట్ ఇంద్రకరణ్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి అప్పుడున్న మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెళ్ళి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో కూడా తిరగడం కూడా జరిగింది. సో నిర్మల్ జిల్లాకు వచ్చేసి మనకు నిర్మల్, భైన్సా, ఖానాపూర్ 3 మున్సిపాలిటీలు ఉన్నాయి. సో నిర్మల్ టౌన్, నిర్మల్ మున్సిపాలిటీలో మనకు 40 వార్డులు అక్కడ ఉండడం జరిగింది. సో నిర్మల్ నుంచి కూడా మనకు బీజేపీ శాసనసభ నెక్స్ట్ అక్కడ మనకు ఎలక్టి మహేశ్వర్ రెడ్డి ఉన్నారు. దాంతో పాటు అటు కాంగ్రెస్ నుంచి శ్రీహరి అక్కడ ఉండడం జరిగింది. దాంతో పాటు ఇప్పుడు ఇంద్రకరణ్ రెడ్డి కూడా అక్కడ మాజీ మంత్రి ఉండడం జరిగింది. ఇక మనకు అటు బైన్సాకు వచ్చేసి చూస్తే మాత్రం బైన్సాలో గతంలో మనకు ఎంఐఎం బీజేపీ మధ్యనే అక్కడ
గట్టి పోటీ కొనసాగుతుంది. ఖానాపూర్కి వచ్చేస్తే ఖానాపూర్ ఎమ్మెల్యే అక్కడ వెడ్మ బొజ్జు పటేల్ కాంగ్రెస్ నుంచి ఉన్నారు. అక్కడ ఒక నిమిషం రాజు పటేల్, నిర్మల్ మున్సిపాలిటీ గురించి మాట్లాడదాం మనం. నిర్మల్ జిల్లా కాకుండా నిర్మల్ మున్సిపాలిటీ గురించి మాట్లాడదాం. నిర్మల్ మున్సిపాలిటీలో పోటీ ఎవరికి ఉంది? లాస్ట్ టైం అయితే కాంగ్రెస్ థర్డ్ పొజిషన్, శ్రీహర్ రావు మూడో స్థానంలో నిలిచారు. బట్ శ్రీహర్ రావు ఇంద్రకరణ్ రెడ్డి మధ్య ఈక్వేషన్ ఎట్లా ఉంది? ఇప్పుడు ఏమన్నా టికెట్ డిస్ట్రిబ్యూషన్ గొడవలు అయినాయా నిర్మల్ మున్సిపాలిటీ? అక్కడ కూడా ఎక్కడ కూడా మనకు బయట పడలేదు. నిర్మల్ మున్సిపాలిటీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్. అక్కడ కూడా బీఆర్ఎస్ కి, ఎందుకంటే గట్టి స్ట్రాంగ్ లీడర్ అక్కడ బీఆర్ఎస్ కి లేకపోవడం మన ప్రధాన కారణంగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే నిర్మల్ మున్సిపాలిటీకి వచ్చేసి మహేశ్వర్ రెడ్డి కూడా చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. సో అభ్యర్థుల సెలక్షన్ తో పాటు అభ్యర్థులకు సంబంధించినటువంటి ఖర్చులో కూడా మహేశ్వర్ రెడ్డి చాలా క్రియాశీలకంగా పోషించడం జరిగింది. సో అలా బీజేపీ వన్ సైడ్, ఎందుకంటే తనకు కూడా వన్ సైడ్ డెసిషన్ తీసుకునేటువంటి రైట్ ఉంది, వన్ సైడ్ డెసిషన్ తీసుకునేటువంటి ఫ్రీడమ్ అక్కడ నిర్మల్ మున్సిపాలిటీలో మహేశ్వర్ రెడ్డికి ఉంది. కాబట్టి అన్ని చోట్ల కూడా అభ్యర్థులను గట్టి అభ్యర్థులను పెట్టడం జరిగింది. ఎవరైతే విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఎవరైతే ఉంటుందో వారికి కూడా అక్కడ బీజేపీ కౌన్సిలర్ టికెట్లను నిర్మల్ మహేశ్వర్ రెడ్డి ఇవ్వడం జరిగింది. సో అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి అటు శ్రీహరి ఉన్నాడు, అలాగే దాంతో పాటు ఇక్కడ మనకు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా ఉన్నారు. సో వీరిద్దరి మధ్యన కూడా అంతర్గతంగా చాలా వైరం ఉన్నప్పటికీ కూడా టికెట్ల ఎంపికలో మాత్రము కాస్త ఎక్కడ కూడా బహిర్గతంగా కనిపించలేదు. కానీ కొన్ని చోట్ల 3-4 టికెట్ల విషయంలో ఏదైతే పార్టీ కోసము కష్టపడి పనిచేసిన వారికి కాకుండా అక్కడ గెలుపు దిశగా ఎవరైతే వెళ్తారో వారికి శ్రీహరి టికెట్లు ఇవ్వడం జరిగింది. అది కాస్త అసంతృప్తి కానీ తర్వాత కూడా వాళ్ళు అండర్స్టాండింగ్ తోటి కూడా కలిసి ప్రచారం చేయడం కూడా జరిగింది. కాబట్టి అక్కడ నిర్మల్లో ఈసారి కాస్త సమీకరణాలు మారుతాయా లేదా అనే విషయం కనుక చూసుకుంటే, గతంలో నిర్మల్ సంబంధించిన అయితే బీఆర్ఎస్ కే అవా ఉందట్టు బీఆర్ఎస్ నుంచే చైర్మన్ గా ఉండడం జరిగింది. గత 2 దఫాలో కూడా బీఆర్ఎస్ వాళ్ళు అక్కడ ఉండడం జరిగింది. సో ఈసారి వచ్చేసి ఏంటంటే బీఆర్ఎస్ కు కూడా కంప్లీట్ గా స్థానం లేకుండా బీఆర్ఎస్ తండ్రికైతే వెళ్లే అవకాశం మనకు కనిపిస్తుంది. నిర్మల్లో అటు బీజేపీ కాంగ్రెస్ రెండింటి వెర్షన్ కనుక మనం తీసుకుంటే, ఎందుకంటే మహేశ్వర్ రెడ్డి ప్రభావము బీజేపీ ప్రభావం కనుక పూర్తిగా కొనసాగుతాయి. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో కూడా అదే మనకు కనిపిస్తుంది. బీజేపీ మెజారిటీ సర్పంచ్ మద్దతు స్థానాలు ఇచ్చినటువంటి వారిని బీజేపీ పార్టీ